అందరికీ నమస్కారం. షాహిద్ సర్దార్ ఉధమ్ సింగ్ ఈ పేరు వింటే భరతమాత పులకరిస్తుంది. ఈ భరతమాత రుణాన్ని తీర్చుకున్న వ్యక్తి. ఇతని గురించి మీరు ఎప్పుడైనా వినున్నారా? వినుంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. లేదు ఇదే ఫస్ట్ టైం వింటున్నాము అన్నవాళ్ళు కూడా ఫస్ట్ టైం అనేసి కమెంట్స్లో రాయండి. కానీ ప్రతి ఒక్క భారతీయుడు ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. 20 సంవత్సరాలు ఒక వ్యక్తి కోసం వెంటాడి వేటాడి చంపి వచ్చిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఆ జలియన్ వాలాబాగ్లో జరిగిన ఇన్సిడెంట్కి కారణమైన జనరల్ డయ్యర్ను చిన్న వయసు నుండి మర్చిపోకుండా 21 సంవత్సరాలు ఎదురు చూస్తూ వెతుక్కుంటూ ఇంగ్లాండ్కి వెళ్ళి మరీ చంపిన వీరుడు, రియల్ హీరో. ఇలాంటి రియల్ హీరోనే ఇంకొకరున్నారు, ఇప్పుడు బతికే ఉన్నారు. షేర్ సింగ్ రాణా. ఈ షేర్ సింగ్ రాణా గారి గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. 812 సంవత్సరాల తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారి అస్థికలను ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి తీసుకొచ్చిన వ్యక్తి ఈ షేర్ సింగ్ రాణా. అది ఎలా జరిగింది అని రియల్గా సాక్ష్యాలతో సహా మీకు ఆ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. అసలు పృథ్వీరాజ్ చౌహాన్ గారు సమాధి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, దీని గురించి వీడియో చేస్తున్నాను. మహమ్మద్ ఘోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ గారి గురించి ప్రతి ఒక్కరూ ఆ వీడియో ఖచ్చితంగా చూసి తీరాలి. ఆ వీడియోను కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ మొహమ్మద్ ఘోరీని ఆల్రెడీ అంతకన్నా ముందే ఒకసారి రాణి నాయకీదేవి గారు నపుంసకుడిని చేసి పంపించారు, యుద్ధంలో ఓడించి. రాణి నాయకీదేవి గారి దెబ్బకు తట్టుకోలేక పారిపోయిన వ్యక్తి ఈ మొహమ్మద్ ఘోరీ. అతని గురించి కూడా వీడియో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. అలాంటి వీరురాలైన నాయకీదేవి గారి కుమార్తె రాణి కుర్మావతి కుతుబుద్దీన్ ఐబక్ని వెతుక్కుంటూ వెళ్ళి మరీ నరికి చంపిన వీరురాలు. ఇలాంటి వాళ్ళ గురించి చాలామంది గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేదానికి ట్రై చేయండి. ఇది మన చరిత్ర, ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. ఇది మన బాధ్యత కూడా. కొంతమంది మేధావులు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మనం తెలుసుకొని ఏం ప్రయోజనం అనేసి కమెంట్స్లో రాస్తూ ఉంటారు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఇది మన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర. దాని గురించి మనం తెలుసుకొని తీరాలి. ఎందుకు అనంటే వాళ్ళ బలిదానాల వల్లే, వాళ్ళు చేసిన త్యాగాల వల్లే ఈరోజు మనం ఇక్కడ సుఖ సంతోషాలతో ఇక్కడ స్వతంత్రంగా జీవిస్తున్నాము. అంటే అప్పుడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే. వాళ్ళ త్యాగాల పైనే మనం కూర్చొని సుఖంగా ఉంటున్నాము. ఇది మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. కనీసం వాళ్ళలాగా వాళ్ళు చేసిన దాంట్లో 100%లో జస్ట్ 0.0001% కూడా మనం చేయలేము. కానీ వాళ్ళని మర్చిపోయి మాత్రం వాళ్ళకి అవమానం మనం చేయకూడదు. అందువల్లే తెలుసుకొని తీరాలి. పెద్దవాళ్ళు ఒక్కటి చెప్తుంటారు, చరిత్రని మర్చిపోయిన వాడు చరిత్రహీనులవుతారు, అది మళ్ళీ రిపీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి. ఓకే, ఇప్పుడు విషయంలోకి వస్తే 21 సంవత్సరాలు ఒక అబ్బాయి ఎదురు చూశాడు తన వాళ్ళని చంపిన వాడిని ఎలాగైనా చంపాలి అనేసి. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనే చిన్న తోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఒక సభ జరుపుకుంటున్నాడు అక్కడి ప్రజలు. ఆ ప్రజలపై ఆ మొత్తం గేట్లు అన్నీ మూసేసి జనరల్ డయ్యర్ అనే వ్యక్తి బయటకి ఎవ్వరు ఒక్క వ్యక్తి కూడా వెళ్ళేదానికి వీలు లేకుండా చేసి విచక్షణారహితంగా అక్కడ కాల్పులు జరిపాడు. దాదాపు 1000 మంది మరణించారు. అదేవిధంగా అక్కడ లోపల ఉన్న బావిలో చాలామంది దూకి చనిపోయారు. పొరపాటున ఆ తొక్కిసలాటలో అందులో పడిపోయి చాలామంది చనిపోయారు. 2000 మందికి పైగానే క్షతగాతులయ్యారు, దెబ్బలు తగిలాయి. ఇది అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. దీని గురించి మీరు అందరూ వినే ఉంటారు కూడా. ఈ ఘటన దేశంలోని అనేక మందికి ఆగ్రహానికి గురి చేసింది. ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను అంటూ ప్రతిజ్ఞ చేశాడు ఒక యువకుడు. అతడే దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుడు ఉధమ్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్లోని సునం అనే పట్టణంలో జన్మించాడు. ఉధమ్ సింగ్ తండ్రులు ఇద్దరు కూడా చిన్నతనంలోనే మరణించారు. అమృత్సర్లోనే ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉన్నారు ఉధమ్ సింగ్.
జలియన్ వాలాబాగ్ సభ జరిగిన రోజు ఆ సభలో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్లు అందించేదానికి ఈ అనాథ శరణాలయం నుండి అక్కడికి వచ్చాడు ఉద్ధమ్ సింగ్. ఆ రోజు అక్కడ జరిగిన నరమేధం చూసి చలించిపోయాడు. నేలపై పడుకునేసి మరణించినట్లుగా యాక్ట్ చేస్తూ తన ప్రాణాన్ని కాపాడుకున్నారు ఉద్ధమ్ సింగ్. ఆ తరువాత ఆ శవాల గుట్టలను చూసి కోపంతో ఈ దురాగతానికి పాల్పడిన ఆ వ్యక్తులను ఎలాగైనా కూడా నేను చంపుతాను అంటూ శపథం చేశాడు. దీనికి కారణమైన 2 డయర్స్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. తుపాకీ కాల్చడం నేర్చుకుని భగత్ సింగ్తో కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. డయర్స్లో ఒకడైన ఫ్రాన్సిస్ డయర్ 1927లో భారత్లోనే చనిపోయాడు. జనరల్ డయర్ను మాత్రం చంపేందుకు ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నాడు. అదే సమయంలో భగత్ సింగ్తో పాటు ఉద్ధమ్ సింగ్ను కూడా అరెస్ట్ చేశారు. తన కళ్ళ ముందే భగత్ సింగ్ను ఉరిదీయడం చూసి హతాశుడైపోయాడు. 1932లో విడుదలైన తరువాత ఇంజనీరింగ్ చదవాలి అనే పేరుతో ఇంగ్లాండ్కి వెళ్ళాడు. పేర్లు మార్చుకుంటూ జనరల్ డయర్ను వెంటాడసాగాడు. దీని గురించి ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది, సర్దార్ ఉద్ధమ్ సింగ్ అనేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ సినిమా చూసేదానికి ట్రై చేయండి. ఒకరోజు ఈ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్కు వస్తున్నాడు అనే సమాచారం తెలుసుకున్నాడు. పుస్తకంలో పిస్టల్ పట్టే విధంగా ఆ పుస్తకంలో ఉన్న పేజెస్ని కట్ చేసి పిస్టల్ ఆకారంలో దాని లోపల అందులో ఆ పిస్టల్ని దాచిపెట్టుకొని ఆ సభకు వెళ్ళాడు ఉద్ధమ్ సింగ్. సభలో ఈ డయ్యర్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అది వింటున్న సమయంలో ఉద్ధమ్ సింగ్కి జలియన్ వాలాబాగ్లో అమాయకంగా ఆర్తనాదాలు చేస్తూ మరణించిన అభాగ్యులే గుర్తుకొచ్చారు. ప్రసంగం తరువాత డయ్యర్ని అభినందించడానికి వెళ్తున్నట్టు వెళ్ళి ఉద్ధమ్ సింగ్ పుస్తకం లోపల ఉన్న గన్తో అక్కడ సంభాషిస్తున్న ఆ డయ్యర్పై కాల్పులు జరిపాడు. అతను అక్కడికక్కడే మరణించాడు. జనరల్ డయ్యర్ ఎవరినైతే నా బానిసలు, వారి ప్రాణాలు నేను పెట్టిన భిక్ష అంటూ ఈ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో ఆ ఘటనలోని వ్యక్తి ఉద్ధమ్ సింగ్ చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. డయ్యర్ను చంపిన తర్వాత ఈయనను చంపనాటికి నేను ఇన్ని రోజులు బతికాను, ఇంకా నన్ను ఏమైనా చేసుకోండి అంటూ ఉద్ధమ్ సింగ్ పోలీసులకి లొంగిపోయాడు. అతనికి ఆ తరువాత కోర్టు ఉరిశిక్ష వేసింది. 1940 జూలై 31న ఈ వీరుడైన ఉద్ధమ్ సింగ్ను ఉరి తీశారు అక్కడ. 1974లో ఉద్ధమ్ సింగ్ అవశేషాలను భారత్కు పంపించారు. అతని జన్మస్థలమైన సునంలోని దహన సంస్కారాలు చేశారు. చితాభస్మంలోని కొంత భాగాన్ని సట్లెజ్ నదిలో కలిపారు. మిగిలిన భాగాన్ని జలియన్ వాలాబాగ్లో భద్రపరిచారు. ఇది ఇతని శక్తి, అతని త్యాగం, వీరం. ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎలా తెలుసుకోకుండా ఉంటాం చెప్పండి. భారత్ యువశక్తిని తెలుపుతూ దేశభక్తిని చాటి బ్రిటిష్ వారి గుండెల్లో భయం పుట్టించిన ధీరుడిగా, అమరవీరుడిగా నిలిచిపోయారు ఉద్ధమ్ సింగ్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇదే విధంగా ఇలాంటి వీరులు, త్యాగదనులు ఎంతోమంది గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ గారి ఎన్ఏ టీంలో వాళ్ళ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళు చూడండి. మీరు చూడడమే కాదు, మీ ఇంట్లో పిల్లలకి ఒక కథ చెప్పవలసి వచ్చినప్పుడు ఇలాంటి వీరుల కథలు చెప్పండి. మీ వాట్సాప్లో కానివ్వండి, వాట్సాప్ స్టేటస్లో కానీ, సోషల్ మీడియా ఎక్కడైనా కూడా ఇటువంటి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి ఆ తర్వాతే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.